ఈరోజు ఏం మాట్లాడుకోబోతున్నామని అంటే ఆంధ్రలో జరుగుతున్న మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ గురించి మాట్లాడుకుందాం. అసలు ప్రైవేటీకరణ ఎందుకు చేస్తురు? ఎందుకోసం దేనికోసం చేస్తురు? ప్రజలకు ఏం చేయాలనుకుంటురు? విద్యార్థుల భవిష్యత్తుని ఏం చేయాలనుకుంటురో ఈరోజు మాట్లాడుకుందాం. సో మెడికల్ కాలేజీ అనేది ప్రైవేటీకరణ జరుగుతుంది. ప్రైవేటీకరణ జరగద్దు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ర్యాలీ చేసినారు. వాళ్ళు ర్యాలీ చేస్తుంటే ఒక సనాతన యోధుడు బయటకు వచ్చి నేనున్నాను అని చెప్పేసి, సనాతన యోధుడు అనంటే ఎవరు గుర్తొస్తారు మనకి? పవన్ కళ్యాణ్ గుర్తుకొస్తారు. వచ్చావా సనాతన యోధ, ఇన్ని రోజులకి గుర్తొచ్చారా ప్రజలు? సత్యం, న్యాయం, ధర్మం ఇవన్నీ ఇప్పుడు గుర్తొచ్చాయా నీకు? అంటే అంతకుముందు ప్రజలు ఉన్నారని తెలీదా? తిరుపతిలో తొక్కిసలాట జరిగినప్పుడు తెలీదా? సింహాచలంలో 7 మృతి చెందినప్పుడు తెలీదా? కాశీబుగ్గలో 9 మంది చనిపోయినప్పుడు గుర్తు రాలేదా? ఇప్పుడు నేనున్నాను అని చెప్పేసి సనాతన ధర్మం ఉంది అని చెప్పేసి ముందుకొచ్చావా అనుకుంటూ చెప్పేసి అంబటి రాంబాబు గారు పవన్ కళ్యాణ్ని అన్నారు. ఎందుకన్నారు అని అంటే, ఈ ప్రైవేటీకరణ గురించి వైసీపీ వాళ్ళు ర్యాలీ చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? టీటీడీ లడ్డు గురించి ముందటికి తీసుకొచ్చాడు. దీన్ని డైవర్ట్ చేయడానికి, అంటే ఈ ర్యాలీని అనేది డైవర్ట్ చేయడానికి, ప్రైవేటీకరణ జరుగుతుంది కప్పిపుచ్చుకోవడానికి అని చెప్పేసి టీటీడీ లడ్డు గురించి పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో ట్వీట్ పెట్టారు. ఎందుకు? అంతకుముందు గవర్నమెంట్లో సరిగ్గా లేదు, అక్కడ అభివృద్ధి మంచలేదు, అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి, లడ్డూలో కల్తీ జరిగింది, అక్కడ సిస్టమ్ అంతా మారిపోయింది, అసలు భక్తులు అనే వాళ్ళకి నమ్మకం అనేది పోయింది, నమ్మకం ఉండట్లేదు, సనాతన ధర్మం అక్కడ లేదు, అంతా కల్తీ అయిపోయిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఇది కప్పిపుచ్చుకోవడానికి అని చెప్పేసి, ప్రైవేటీకరణ గురించి కప్పిపుచ్చుకోవడానికి ఈ ట్విట్టర్లో ట్వీట్ పెట్టారు. ఈ ట్విట్టర్లో ట్వీట్ పెడితే దానికి అంబటి రాంబాబు గారు ఏమన్నారు? నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా ఇవన్నీ అని చెప్పేసి, నీకు తిరుపతిలో తొక్కిసలాట జరిగినప్పుడు నువ్వు సనాతన ధర్మం గురించి గుర్తు రాలేదా? అప్పుడు బయటికి రాలేదా? అప్పుడు పడుకున్నావా? ఇప్పుడు చంద్రబాబు స్క్రిప్ట్ ఇస్తే అది చిలక పలుకులు పలకడానికి స్క్రిప్ట్ పట్టుకొని వచ్చావా? ఈ ప్రైవేటీకరణ ఇది కప్పిపుచ్చుకోవడానికి చిలక పలుకులు బయటికి పలుకుతున్నావా అని చెప్పేసి అంబటి రాంబాబు గారు అన్నారు. ఎందుకన్నారు? ఈ ఒకవేళ టీడీపీ గవర్నమెంట్లో ప్రైవేటీకరణ జరిగితే ఏమవుతుంది? విద్యార్థుల భవిష్యత్ అనేది చాలా, ఎడ్యుకేషన్ అనేది అమ్ముడుపోతుంది. అమ్ముడు పోయినప్పుడు ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్ హయాంలో జరుగుతున్నప్పుడు అక్కడ కాలేజీలో వచ్చేది అంతా గవర్నమెంట్ హయాంలో లెక్క అవుతుంది. కానీ ఒకవేళ ప్రైవేటీకరణ జరిగితే వీళ్ళకేం లాభము అని అంటే, డైరెక్ట్గా డబ్బులు వచ్చి వీళ్ళ జేబులో చేరుతాయి. డైరెక్ట్గా వీళ్ళ జేబులో చేరడానికి ఈ ప్లాన్ని, అంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేటివి జరుగుతున్నాయి. వాళ్ళు ఇది చేశారు, వీళ్ళు ఇది చేశారు అనేసి డైవర్ట్ చేస్తున్నారు. అందుకే అంబటి రాంబాబు గారు ఏమన్నారు? నీకు ఇప్పుడు చంద్రబాబు స్క్రిప్ట్ ఇస్తే, నువ్వు ఇది ప్రైవేటీకరణ కోసం నేను ర్యాలీ చేస్తుంటే, నువ్వు చంద్రబాబు స్క్రిప్ట్ ఇస్తే నీ సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చాను, టీటీడీలో ఇది జరిగింది అని చెప్పడానికి ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేటివి ముందడికి తీసుకొచ్చి ట్విట్టర్లో ట్వీట్ పెట్టారు. ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ జరుగుతుంది అంటే, ప్రైవేటీకరణ ఇది జరుగుతుంది, ప్రజలకి తెలియకూడదు అని చెప్పేసి టీడీపీ గవర్నమెంట్ అనుకుంటుంది. ఒకప్పుడు ఏం చేసింది? ప్రైవేటీకరణ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుంది అని చెప్పేసి టీడీపీ గవర్నమెంట్ చాలా, మేము గెలిస్తే స్టీల్ ప్లాంట్ని ఆపేస్తాము, ప్రైవేటీకరణ చేయనీయము, మేము గెలిస్తే ఖచ్చితంగా అది ఆగిపోద్ది అని చెప్పేసి ఒకప్పుడు వాళ్ళే పొట్లాడి, వాళ్ళే ప్రైవేటీకరణ జరగకుండా, ప్రైవేటీకరణ జరిగితే ప్రజలందరూ దెబ్బతింటారని చెప్పేసి ప్రజలకు చెప్పి ప్రైవేటీకరణ చేయట్లేదని చెప్పేసి ఎలక్షన్స్ ముందు మేము గెలిస్తే ఖచ్చితంగా ప్రైవేటీకరణ ఆపేస్తాము అని చెప్పేసి ప్రజల మద్దతుతోని గెలిచినారు. సో ఇది ఇప్పుడు ప్రైవేటీకరణ ఇది చెయ్యలేరు. ఎందుకంటే ఒకవేళ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ చేస్తే వీళ్ళకున్న పేరు, పరువు, ప్రతిష్ట, అన్ని నమ్మకము, ప్రజల ప్రైవేటీకరణ చెయ్యము అని చెప్పేసి ప్రజలకు చెప్పినారు. ఒకవేళ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుంది అని చెప్పేసి టీడీపీ గవర్నమెంట్ మీద, జనసేన మీద అంత నమ్మకం పోతుంది. సో ఈ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూనే ఇంకేది ప్రైవేటీకరణ చెయ్యొచ్చు అని చెప్పేస్తే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయొచ్చు. ఎందుకంటే మెడికల్ కాలేజీలకు డబ్బులు అనేది చాలా వస్తాయి. సో అవన్నీ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయలేరు కాబట్టి గవర్నమెంట్ డబ్బులు గవర్నమెంట్కి కాకుండా మా జేబులలో ఎలా పడాలి అని ప్లాన్ వేస్తే ఈ మెడికల్ కాలేజెస్ కనిపించినాయి. సో మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేస్తే మేము ఆటోమేటిక్గా డబ్బులు మా జేబులోకి వస్తాయి అని చెప్పేసి టీడీపీ ప్లాన్ చేసింది. సో ఇది ప్రైవేటీకరణ జరగద్దు అని చెప్పేసి
వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ర్యాలీ స్టార్ట్ చేసింది. ఈ ర్యాలీ స్టార్ట్ చేస్తే ఈ ప్రైవేటీకరణ అనేది కప్పిపుచ్చడానికి చంద్రబాబు పంపించిన స్క్రిప్ట్ పట్టుకొని వచ్చినవా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ని అంబటి రాంబాబు ఇలా ట్విట్టర్లో ఇప్పుడే వచ్చావా, నీకు ఇవన్నీ తెలీదా, అంతకుముందు సనాతన ధర్మం గురించి తెలీదా, నీకు తొక్కిసలాట్లో అంతమంది చనిపోయినప్పుడు తెలీదా, అప్పుడు ఏం చేస్తావు నువ్వు, ఇప్పుడు ఎందుకు వచ్చావు, 1,80,000 ఆవు మాంసం బయట అమ్ముడు పోతుంటే నువ్వేం చేస్తావు, ఇప్పుడు ఎందుకు వచ్చావు, ఇది ప్రైవేటీకరణ అనేది కప్పిపుచ్చడానికి వచ్చావా అని చెప్పి అంబటి రాంబాబు గారు అన్నారు. సో మీరు ఇది డైవర్షన్ పాలిటిక్స్ మానేసి వాళ్ళు ఇదన్నారు వీళ్ళు అదన్నారు, మేము అందుకే ప్రైవేటీకరణ ఇదే చేస్తున్నాము, ప్రైవేటీకరణ ఆపేయడానికి టీటీడీ వాళ్ళు లడ్డు బయటికి వచ్చింది అని ఒకరినొకరు ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీని విమర్శించుకోవడం పక్కన పెట్టి ప్రజలకి ఏం అభివృద్ధి చేస్తున్నారు, ప్రజల భవిష్యత్తు ఏంటి, మాకు ఎంతసేపు మాకు డబ్బులు రావాలి మాకు డబ్బులు రావాలి మాకు డబ్బులు రావాలి అని కాకుండా మీరేం చేస్తున్నారు, ప్రజలకి ఏం సేవ చేస్తున్నారు, ప్రజలకు అభివృద్ధి పేరుతోని ఏం చేస్తున్నారు, అభివృద్ధి పనులు ఏం చేస్తున్నారు అనేది చేసుకుంటే చాలా మంచిది. అంటే విద్యార్థుల భవిష్యత్తు ఇక్కడ ఏ రాజకీయ పార్టీ భవిష్యత్తు కాదు, విద్యార్థుల భవిష్యత్తు అనేది చాలా ముఖ్యం. విద్యార్థులకి ఏ భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నారో, విద్యార్థుల భవిష్యత్తు ఏంటో, ఒకవేళ ప్రైవేటీకరణ చేస్తే విద్యార్థుల భవిష్యత్తు ఏంటి, వాళ్ళ తల్లిదండ్రుల భవిష్యత్తు ఏంటి అని చెప్పేది ఆలోచించుకొని మీ ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేటి పక్కన పెట్టేసి మీరు విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచిస్తే చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళు అది చేస్తారు వీళ్ళు ఇది చేస్తారు అని కాకుండా మీరు ఏం చేస్తున్నారు, ప్రజలకి ఏం చేస్తున్నారు, ప్రజలు మీకు ఎందుకు ఓటేస్తారు అని గుర్తుంచుకొని పనులు చేస్తే ప్రజలు కూడా మీకు అండగా ఉంటారు. విద్యార్థులు కూడా రేపటి రోజున మాకు ఇలా అయ్యింది అని చెప్పుకోవడానికి కూడా విద్యార్థుల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే డబ్బులు పెట్టి చాలామంది చదవలేరు. డబ్బులు పెట్టి చదవాలని అంటే చాలా కష్టం. మేనేజ్మెంట్లో మెడికల్ సీట్ అంటే చాలా కోట్లలో ఉంటుంది, ఇంకా లక్షల్లో ఫీజులు కావాలి. సో వాళ్ళ భవిష్యత్తుని ఎందరో కలలు కంటారు, మేము డాక్టర్ అయిపోవాలి, మేము అది అవ్వాలి ఇది అవ్వాలి అని చెప్పేసి. సో వాళ్ళ భవిష్యత్తుని మధ్యలోనే ఆపేయకుండా మీ రాజకీయాలు అనేటి మీ పాలిటిక్స్ డైవర్షన్స్ అనేటి పక్కన పెట్టి విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచిస్తే చాలా మంచిది.